హాయ్ అండి, నమస్తే. ఈరోజు మన కిచెన్లో ఎగ్ నూడిల్స్ని చాలా ఈజీగా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను. ఇక్కడ నేను నూడిల్స్ని ఎప్పుడు చేసే విధంగా కాకుండా జొన్న పిండి మరియు రాగి పిండితో కలిపి ఈ నూడిల్స్ని ఇంట్లోనే హైజీన్గా ప్రిపేర్ చేస్తున్నాను. పిల్లలు ఎక్కువగా నూడిల్స్ అడుగుతూ ఉంటారు కదండి. ప్రతిసారి కూడా బయట మార్కెట్ నుంచి తెచ్చిన నూడిల్స్ కాకుండా ఇంట్లోనే ఇలా సింపుల్గా ప్రిపేర్ చేసి ఇస్తే పిల్లలు ఇష్టంగా తింటారు. ఇక్కడ మనం రాగి పిండి జొన్న పిండితో ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి హెల్త్కి కూడా చాలా మంచిది. ముందుగా ఈ నూడిల్స్ని ప్రిపేర్ చేయడానికి పిండి కావాలి కాబట్టి స్టవ్ మీద ఒక గిన్నెని పెట్టి 1 కప్పు వరకు నీళ్ళని తీసుకుంటున్నాను. ఇదే నీళ్ళలో కొంచెం నూనెని, రుచి తగినంత ఉప్పును కూడా వేయాలి. నీళ్లు బాగా మరిగించాలండి, అప్పుడే నూడిల్స్ ప్రిపేర్ చేయడానికి ఈజీ అవుతుంది. ఇలా నీళ్ళని స్టవ్ మీద ఉంచి బాగా మరిగించి ఆ తర్వాత ఇప్పుడు ఈ నీళ్ళల్లోకి 1/2 కప్పు వరకు జొన్న పిండిని, 1/2 కప్పు వరకు రాగి పిండిని తీసుకోవాలి. నీళ్ళు చక్కగా మరిగించి లో ఫ్లేమ్లో పెట్టి పిండి వేయాలి. ఇలా 1/2 కప్పు వరకు పచ్చజొన్న పిండిని తీసుకున్నాను. ఆ తర్వాత రాగి పిండిని కూడా తీసుకున్నాను. రెండు కలిపి 1 కప్పు వరకు తీసుకున్నాను కదండి. నీళ్ళు కూడా సేమ్ అంతే క్వాంటిటీ తీసుకోవాలి. నీళ్లు మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయకూడదు. నీళ్ళని వేడి చేసి లో ఫ్లేమ్లో పెట్టి పిండి వేసి అంతా కూడా చక్కగా కలిపిన తర్వాత మాత్రమే స్టవ్ ఆఫ్ చేసేయాలి. పిండి ఇలా వేడి నీళ్ళలో కలిపితేనే నూడిల్స్ బాగా వస్తాయండి, లేకపోతే నూడిల్స్ రావు. ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి పక్కకు దించి ఈ పిండిని ఒక ప్లేట్లో వేసి కాస్త చల్లారనివ్వాలి. పూర్తిగా చల్లారకుండా కాస్త గోరువెచ్చగా ఉన్నప్పుడు చేతికి కొంచెం నూనెని కానీ నెయ్యిని కానీ అప్లై చేసుకొని పిండిని కనీసం 10 నుంచి 15 నిమిషాల పాటు నీట్ చేస్తూ కలుపుకోవాలి. పిండిలో జిగురు ఫామ్ అయితేనే నూడిల్స్ బాగా వస్తాయండి. కాబట్టి ఇలా 10 నిమిషాల పాటు పిండిని చక్కగా కలుపుకోవాలి. ఇక్కడ మనం జొన్న పిండి, రాగి పిండి తీసుకున్నాం కదండి. ఈ పిండిలోకి జిగురు ఫామ్ అయ్యే వరకు ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా నీట్ చేస్తూ కలుపుకోవాలి. అప్పుడే నూడిల్స్ అనేవి చక్కగా వస్తాయి. వీడియోలో చూపిస్తున్న విధంగా పిండిని ఇలా కలుపుకొని ఇప్పుడు 2 భాగాలుగా చేసి జంతికల గొట్టంలో వేసి నూడిల్స్ లాగా ఒత్తుకోవాలి. ఈ నూడిల్స్ని ఈ ప్రాసెస్తో ప్రిపేర్ చేసాము అంటే అస్సలు పాడవకుండా చాలా బాగా వస్తాయండి. రాగి పిండి, జొన్న పిండితో చేస్తున్నాం కాబట్టి హెల్త్కి కూడా చాలా మంచిది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. జంతికలు కొట్టడానికి ముందుగానే ఇలా నూనె రాసి ఉంచాలి. అప్పుడే నూడిల్స్ అనేవి చక్కగా వస్తాయి. ఇప్పుడు ఒక ఇడ్లీ పాత్ర తీసుకొని ఇడ్లీ పాత్ర పైన కొంచెం నెయ్యిని కానీ నూనెని కానీ అప్లై చేసి ఆ తర్వాత ఒక చుట్టు వరకు నూడిల్స్ని ఇలా ఇడ్లీ ప్లేట్ పైన వేయాలి. మరీ ఎక్కువగా వేసాము అంటే ఒకదానికొకటి అంటుకొని సరిగా రావు కాబట్టి జస్ట్ ఒక చుట్టు మాత్రమే వేయాలండి. ఆ తర్వాత ఈ ప్లేట్ని పక్కన పెట్టేసి నెక్స్ట్ మళ్ళీ మరొక ప్లేట్లో కూడా సేమ్ ఇలానే వేయాలి. ఇక్కడ నేను తీసుకున్న పిండికి 2 ప్లేట్ల వరకు నూడిల్స్ వచ్చాయి. కావాలంటే కొంచెం ఎక్కువైనా తీసుకోవచ్చు. అలాగే ఇక్కడ మనం రాగి పిండి, జొన్న పిండి 2 వేసాం కదండి. ఒకవేళ అలా ఇష్టం లేకపోతే అచ్చం రాగి పిండితోనైనా లేకపోతే అచ్చం జొన్న పిండితోనైనా ప్రిపేర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇప్పుడు ఈ 2 ప్లేట్లని ఇడ్లీ పాత్రలో పెట్టేసేయాలి. ముందుగానే ఇడ్లీ పాత్రలో కొంచెం నీళ్లు వేసి వేడి చేశాను. నీళ్ళు ఇలా వేడైన తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న నూడిల్స్ ఇలా పెట్టేసి మూత పెట్టి కనీసం 15 నిమిషాల పాటు లో టు మీడియం ఫ్లేమ్లో నూడిల్స్ని చక్కగా ఉడికించాలి. అప్పుడే ఈ నూడిల్స్ పర్ఫెక్ట్గా ప్రిపేర్ అవుతాయి. ఇక్కడ చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా ఉడికించి ప్లేట్స్ని తీసి పక్కన పెట్టాలి. ఒక 10 నిమిషాల పాటు వీటిని కదపకూడదండి, అలా గాలికి వదిలేసేయాలి. వెంటనే కదిపాము అంటే ఒకదానికొకటి అంటుకొని ఎలా పడితే అలా అవుతాయి. అలా కాకుండా ఒక 10 నిమిషాలు ఇలా పక్కన పెట్టేసేయాలి. ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత అంటే కాస్త బిగుసుకున్న తర్వాత పక్కకు తీసి ఒకదానికొకటి అంటుకోకుండా కాస్త విడివిడిగా చేయాలి. అలా అని చిన్న చిన్న ముక్కలుగా కూడా కట్ చేయకూడదండి. చూశారు కదా నూడిల్స్ ఎంత బాగా వచ్చాయో, అచ్చం మనం బయట కొన్నట్లే ఉన్నాయి కదండి. ఇలా రాగిపిండి, జొన్నపిండితో ప్రిపేర్ చేసినా కానీ చాలా టేస్టీగా ఉంటాయి. ఎప్పుడు కూడా ప్రతిసారి బయట మార్కెట్ నుంచి తెచ్చిన నూడిల్స్ కాకుండా అప్పుడప్పుడు ఇలా ఒకసారి ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటాయి. అంతేకాకుండా పిల్లలకు కూడా హెల్త్కి చాలా మంచిదండి. ఇలానే అన్ని నూడిల్స్ని కూడా విడివిడిగా చేసి ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసేయాలి. నెక్స్ట్ ఇప్పుడు ఈ ప్లేట్ని పక్కన పెట్టేసి స్టవ్ మీద ఐరన్ కడాయిని పెడుతున్నాను. ఇలా ఐరన్ కడాయిలో ఈ నూడిల్స్ లాంటివి చేస్తే చాలా టేస్టీగా ఉంటాయండి. కొంచెం నూనెను వేశాను. ఇక్కడ నేను ఎగ్ నూడిల్స్ ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి ముందుగా 3 వరకు ఎగ్స్ తీసుకొని కొంచెం ఉప్పు వేశాను. ఇలా చక్కగా బీట్ చేసి ఇప్పుడు నూనెలో వేసేయాలి. ఎగ్స్ని కావాలి అంటే కొంచెం ఎక్కువ కూడా తీసుకోవచ్చండి. ఒకవేళ ఎగ్స్తో కాకుండా వెజిటబుల్స్తో చేసుకోవాలి అనుకున్నా కానీ ఈ ఎగ్స్ని స్కిప్ చేసేసి డైరెక్ట్గా వెజిటబుల్స్ వేసి ఈ నూడిల్స్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎగ్ వేసిన వెంటనే కదపకుండా కాస్త ఫ్రై అయిన తర్వాత ఇలా నిదానంగా
ఆమ్లెట్ మాదిరిగా ఫోల్డ్ చేస్తూ కలుపుకోవాలి. ఎలా పడితే అలా కలపకూడదు. నూడిల్స్లో ఎగ్ అనేది కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగా ఉండాలి కాబట్టి మరి చిన్న చిన్నగా కట్ చేయకుండా కాస్త పెద్ద పీసెస్ ఉండే విధంగా కట్ చేసుకోవాలి. ఇక్కడ మనం రాగి పిండి జొన్న పిండి తీసుకున్నాం కదండి. ఆ పిండితో నూడిల్స్ ప్రిపేర్ చేసినప్పుడు ఖచ్చితంగా బాగా మరిగే నీళ్ళల్లో వేసి పిండి కలుపుకోవాలి. చల్లటి నీళ్ళతో పిండి కలుపుకున్నాము అంటే నూడిల్స్ అనేవి అస్సలు రావు. కాబట్టి నీళ్ళని బాగా వేడి చేసి పిండి వేసి ఒక 2 నిమిషాలు పిండిని నీళ్ళల్లో ఉడికించాలి. అప్పుడే నూడిల్స్ చక్కగా వస్తాయి. ఇక్కడ చూడండి ఎగ్ చక్కగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసి కాస్త టాస్ చేయాలి. ఆ తర్వాత సన్నగా కట్ చేసి పెట్టిన క్యారెట్ ముక్కలు, క్యాబేజ్ ముక్కలు, అలాగే క్యాప్సికమ్ ముక్కలు వేశాను. వీటిని ఎక్కువగా ఓవర్గా ఫ్రై చేయకూడదండి. హై ఫ్లేమ్లో పెట్టి ఒక్క 2 నిమిషాల పాటు ఇలా టాస్ చేయాలి. ఆ తర్వాత ఇప్పుడు వీటిలోకి రుచి తగినంత కొంచెం ఉప్పును వేస్తున్నాను. ముందుగా పిండిలో వేసాం, అలాగే ఎగ్లో కూడా వేసాం కాబట్టి కొంచెం తగ్గించి చూసి వేసుకోవాలి. కొంచెం పసుపుని, ఆ తర్వాత రుచి తగినంత కారం కూడా వేశాను. వీటన్నిటిని ఇలా హై ఫ్లేమ్లో టాస్ చేసి లాస్ట్లో టమాటా ముక్కల్ని వేస్తున్నాను. ఒక చిన్న టమాటాని చిన్న ముక్కలుగా కట్ చేసి వేశాను. టమాటా ముక్కలు వద్దు అనుకుంటే సాస్లైనా వేస్ట్ చేసుకోవచ్చండి. ఇక్కడ నేను ఎలాంటి సాసులు వాడకుండా నార్మల్గా ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి టమాటా ముక్కలు వేశాను. హై ఫ్లేమ్లో టాస్ చేసిన తర్వాత లాస్ట్లో కొంచెం ధనియా పౌడర్ని, మిరియాల పొడిని కూడా వేస్తున్నాను. ఇలా వేసేసి అంతా కూడా కలిపి లాస్ట్లో మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న నూడిల్స్ని వేసేయాలి. నూడిల్స్ వేసి ఎక్కువసేపు కలిపితే నూడిల్స్ విరిగిపోతాయి కాబట్టి కాస్త నిదానంగా కలుపుకోవాలండి. ఇవి నార్మల్గా ప్రిపేర్ చేసిన నూడిల్స్ కాకుండా మనం చిరుధాన్యాల పిండితో చేసాం కాబట్టి విరిగిపోతాయి. అందుకని కాస్త చూసుకుంటూ నిదానంగా కలుపుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసిన నూడిల్స్ని పిల్లల నుంచి పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారండి. పిల్లలు ఎప్పుడైనా నూడిల్స్ కావాలి అని అడిగినప్పుడు ఇలా ఒకసారి ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటాయి. పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి. ఇలా ప్రిపేర్ చేసిన తర్వాత లాస్ట్లో సన్నగా కట్ చేసి పెట్టిన కొత్తిమీర ఆకును కూడా వేసి మరొకసారి కలుపుకోవాలి. ఇదంతా కూడా హై ఫ్లేమ్లో మాత్రమే ప్రిపేర్ చేయాలండి. హై ఫ్లేమ్లో చేస్తేనే నూడిల్స్ చాలా టేస్టీగా ఉంటాయి. చూశారు కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని ఆనియన్స్ని అలాగే కొంచెం లెమన్ని పిండి తీసుకున్నాము అంటే చాలా టేస్టీగా ఉంటుంది. అంతే అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.